నమస్తేనా. నమస్తే అన్న. ఏం పేరునా మీ పేరు? నా పేరు మహబూబ్ బాషా అన్న. మహబూబ్ బాషా. ఏ ఊరునా? తలముడిపి అన్న. ఇది తలముడిపి. మండలం వచ్చేసి మిడ్తూరు మండలం. మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా. వేసిన రకం ఏందన్న ఇది? ఇది క్లాసిక్ అన్న. డినోవో కంపెనీ క్లాసిక్. డినోవో కంపెనీ క్లాసిక్. ఇదే సార్ మొదటిసారి వేయడం మీరు ఈ రకం? ఫస్ట్ ఈసారి వేయడం. ఫస్ట్ ఈ సంవత్సరం వేయడం. ఎట్టుందన్న రకం ఇది? రకం బాగుందనా? బాగుందా? బాగుంది. పచ్చిమిరపకాయ కూడా తెంపినా నేను. అవునా? ఎన్ని కోతలు తెంపారు? రెండు కోతలు తెంపినా. 2 కోతలు తెంపారా? 2 కోతలు తెంపినా. 2 కోతలు. ఫస్ట్ కోత ఒక 20 బ్యాగులు పడింది ఫస్ట్ కోత. ఈ రెండో కోత ఒక 35 అట్లా పడింది. ఇంకా రేటు తగ్గింది, ఇంకా తెంపలే. ఇంకా 2 కోతలు తెంపేసి రేటు తగ్గింది. ఇంకా దానికి కూడా రేటు ఒక 32 నుంచి 35 కేజీ. మంచి రేట్ వేసినారన్నా. కేజీ 32 నుంచి 35 వరకు పోయింది. బానే ఉంది అన్న. బాగానే ఉందా? సూపర్ ఉందన్నా. ఎక్కడ చూసుకున్నా కానీ అదే ఈ చెట్టు, ఏ చెట్టు అయినా కానీ కాపు అట్లనే ఉంది. ఏదైనా కూడా. ఈరోజు డేట్ వచ్చేసి 29 29 నవంబర్ 2024 సంవత్సరం. 2024 సంవత్సరం. బాగుందన్న. ఏ రకం అని చెప్తే తెలుసు కదా ఇది? ఇది డినోవో కంపెనీ క్లాసిక్ అన్న. క్లాసిక్. ఎక్కడ వేసుకున్నారు విత్తనాలు ఇవి? ఇవి విత్తనము మనం కర్నూలులో తెచ్చారా? ఓకే. కర్నూలులో తెచ్చిన. ఏమంటున్నారు మన ఊరోళ్ళు చూసి? ఇది మన ఊరోళ్ళు బాగుంది అంటున్నారు అన్న. ఇది బాగుంది. మీరు ఆల్రెడీ 2 కోతలు పచ్చిమిరప తెంపినారు. 2 కోతలు తెంపిన. అందుకు మీకు తోట ఇంకా బాగా ఏపుగా పెరిగింది. చోట మాత్రం బాగా పెరుగుతుంది మీకు. ఎక్కడ వైరస్ అనేది లేదు కదా? లేదన్నా. వైరస్ జీరో వైరస్ ఎక్కడే లేదు. వైరస్ అనేదే లేదు. కాపైతే బాగా సెట్ అవుతుంది. ఎంత సాగు చేశారు ఇది? ఈ 3 ఎకరాలనా? 3 ఎకరాలు సాగు చేశారు. అవును, 3 ఎకరాలు. ఫస్ట్ పచ్చిమిరప తెంపినారైతే మీరు? ఫస్ట్ కోత 2 కోత 15 బోరాలు పడింది. మళ్ళీ తర్వాత కొత్త ఒక 30 బోరాలు, 15-20 బోరాల వరకు అట్లా పడింది. బాగుంది అన్న. ఇంకా ఆడికి రేటు తగ్గింది, లేకుంటే మళ్ళీ తెంపాలనే. పచ్చిమిరపకాయ తెంపాలనే. 32 రూపాయలు. 30 రూపాయలు అంటే మంచి రేట్ వేసినా. కాయ సైజు చూసుకున్నా ఉన్నా కానీ. అంటే ఇది నిల్వ ఎక్కువ ఉంటది అంట. ఇది ఇట్లా గట్టిగా ఉన్నందుకు కాయ నిల్వ ఎక్కువ ఉంటది అంట. దాదాపు ఒక వారం వరకు నిల్వ ఉంటది. ఇంకా లాంగ్ పోతుంది అంట. ఇది లాంగ్ పోతుంది అంట. చెన్నై అటు పోతుంది అంట. ఇది తిరుపతి, చెన్నై అటు పోతుంది. నంద్యాలలోనే వేసినది నేను మార్కెట్. అవునా? నంద్యాల మార్కెట్. ఓకే. బాగుంది. రేట్ అయితే బాగుంది అన్న. మొత్తానికి మీ అభిప్రాయం ఏంది క్లాసిక్ మీద? క్లాసిక్ సూపర్ అన్న. చెప్తారా? ఇంకో 10 మంది రైతులు చెప్తారా? ఎవరు వచ్చి ఏ ఇత్తనం అంటే క్లాసిక్ వేసుకోరంట. ఇంకా అంతే. ఎవరు వచ్చి అడిగినా కూడా. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, అన్ని చూస్తున్నాము, అన్ని చేస్తున్నాం. అంతే. మనకు పచ్చిమిరప కూడా బాగుంటది. ఎందుకంటే మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ మనకు క్వాలిటీ బాగుంటుంది. మనకు కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే ఒక వారం 10 రోజులైనా కాయ మనకు కుళ్ళు రాదు. మేమే ఇంట్లో పోయి తెంచి పెట్టుకుంటే 15 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెడితే ఇట్లా ఉంటే అట్లనే ఉంటది కదా. ఏం కాదు 15 రోజులైనా కానీ. మేము ఇదే తింటున్నాం. అయితే ఫుల్ కారం బాగుంది. ఫుల్ కారం. ఎక్కడైనా కానీ ఇదే కాపు. ఓకే. ఇక్కడ మీరు చేసిన మంచి పని ఏంటంటే పచ్చిమిరప తెంపడం చాలా ప్లస్ పాయింట్ అన్న మీకు. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ వర్షాలకి మీకు అక్కడక్కడ కొంతమందికి తాలకాయ పడుతుంది. రేటు అప్పుడు పచ్చిమిరపకాయ బాగుండనా. ఇంకా నేను వంకాయలు నాటుతా. ఇంకా వంకాయలు తీసుకుపోయినప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయ ఉంది అని ఇన్ని తెంచుకుపోయి చూపించిన. ఆయన చూపిస్తే తీసుకురా అన్నాడు. తీసుకురా అంటే ఇంకా తెంపించిన చేను మొత్తం. ఓకే. రేట్ అయితే బాగానే ఉంది అన్న. ఒకసారి మళ్ళీ మీ పేరు, మీ ఊరు, మీరు వేసిన రకం ఒకసారి చెప్పండి, పంపిస్తారు రైతులకి. నా పేరు షేక్ మహబూబ్ బాషానా. ఇది తలముడిపి, మిత్తూరు మండలం, నంద్యాల జిల్లా. ఇది క్లాసిక్ డినోవో కంపెనీ వాళ్ళది క్లాసిక్. ఓకే. ప్రతి ఒక్కరు ఏ దగ్గర విత్తనం కదన్నా. ఇంకా అసలు ఏం ఎదారి ఉండదు ఈ విత్తనం తీసుకుంటే. ఇంకా ఓకే. థ్యాంక్ యూ అన్న.